దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. దయచేసి మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏమంటే ఒక్కసారి లాంగ్ షాట్ పెట్టి మొత్తం మేడిగడ్డ బరాజు యొక్క మొత్తం లెంత్ చూపెట్టండి, విస్తీర్ణం చూపెట్టండి. 1.6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 1.6 కిలోమీటర్ల పొడవున్న బ్యారేజీలో 85 పిల్లర్లున్న బ్యారేజీలో ఈ ఒక్క పిల్లర్ కాడ సమస్య వచ్చింది. ఈ ఒక్క పిల్లర్ కాడ వచ్చిన సమస్యను, అది కూడా మీ అందరికి తెలుసు, మేడిగడ్డ బ్యారేజీ అనేది కాళేశ్వరంలో ఉండే 100 కంపోనెంట్లలో 100 అంకాలలో ఒక అంకం. ఆ ఒక్క అంకంలో కూడా ఇంత 1.6 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉన్న ఒక బ్యారేజీలో కేవలం ఒక 50 మీటర్ల పరిధిలో చిన్న సమస్య ఉంది. ఇప్పుడు మేము గౌరవనీయులైన ఇంజనీర్లతో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో కలిసి వచ్చినాము. వారు కూడా చెప్పేదేమంటే దీన్ని బ్రహ్మాండంగా బ్యారేజీ లాగా వాడుకోవచ్చు, రిపేర్ చేయవచ్చు, గ్రౌటింగ్ అనే టెక్నిక్ ఉంటుంది, ఇంకా ఇతరత్ర టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ చేసుకుని చక్కగా వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. నేను మీ మీడియా మిత్రులను కూడా కోరేది, మొత్తం విస్తీర్ణం చూపెట్టండి. 1.6 కిలోమీటర్స్ లో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? 100 కంపోనెంట్ల కాళేశ్వరంలో ఒక కంపోనెంట్ అయిన మేడిగడ్డలో ప్రాబ్లం ఎంత? చిన్న ప్రాబ్లం ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, మా మీద కోపం ఉంటే, రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్దరించి దిద్దుబాటు చర్యలు తీసుకుని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు, యాక్షన్ కూడా తీసుకుని రైతులకు మాత్రం న్యాయం చేయండి. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది, ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో, నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజ్ను మళ్లీ సేఫ్ స్టేట్ కు తీసుకురండి అని చెప్పి మా డిమాండ్. రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే, కోపం ఉంటే రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడూ జరగదన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు, 1-2 కాదు చెప్తే, సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి, కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది, నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్దరించండి, రాజకీయం బంద్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకుని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి. ఇప్పుడు మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చినారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అప్పుడు ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా నేనే ఉన్నాను. ఏం లేదు, దానికి ఆ డిఫెక్ట్ ను రెక్టిఫై చేసి శాండ్ ను సాలిడిఫై చేసిన గ్రౌటింగ్ చేసి దీన్ని కాపాడుకుంటేనే ఇది నిలుస్తుంది. అలాగే వదిలిపెడితే ఫర్దర్ డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏమాత్రం ఉపయోగపడాలన్నా, రాష్ట్రానికి ఉపయోగపడాలన్నా ఇమ్మీడియట్ గా దీన్ని టేకప్ చేసి రెస్టోర్ చేయాలి. ఈవెన్ మినిమం డ్రాడౌన్ మెయింటైన్ చేస్తే ఎటువంటి హాని జరగదు. దాని నుంచి మనం పంపులన్నీ నడిపించుకోవచ్చు. ఆల్ బ్యారేజెస్ కి మినిమం డ్రాడౌన్ లెవెల్, నాట్ యాజ్ ఎ రిజర్వాయర్ బట్ యాజ్ ఎ బ్యారేజ్ గా వాడితే ఇబ్బందులన్నీ తగ్గుతాయి. 16 టీఎంసీలు పెట్టకూడదు. ఆ లెవెల్ బ్యారేజ్ అంటే సాధారణంగా డైవర్ట్ చేస్తాం. ఆ డైవర్ట్ చేస్తానికి కావాలి 11-12 ఫీట్లే ఉంటుంది. గోదావరి బ్యారేజ్ తీసుకో, కృష్ణా బ్యారేజ్ తీసుకో, 11-12-13 ఫీట్ల కన్నా ఎక్కువ లేదు. పంప్ హౌస్ దగ్గరికి వాటర్ వెళ్ళాలంటే ఎన్ని టీఎంసీల వాటర్ ఇలా స్టోర్ చేయాలి? 93 లెవెల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒక టీఎంసీ పంపు చేయదలుచుకుని 93 కన్నా తక్కువ కూడా పోవచ్చు. అన్నిటికీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. శాండ్ ఫర్దర్ ఎరోడ్ కాకుండా చూడాలి. శాండ్ ఎరోడ్ అయినందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, శాండ్ పోకుండా చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.